మనం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకుని సినిమాల్లో డైలాగులు వింటాం, ఎరా తల్లిగా నీకు ఎప్పుడైనా అన్యాయం చేస్తాను ఏంటంటే ఖచ్చితంగా చేస్తారు. అది సినిమా, ఇది రియాలిటీ. అది రీలు, ఇది రియాలిటీ. ఖచ్చితంగా చేస్తారు. 2 పిల్లలు 3 పిల్లలు ఉంటే పేరెంట్స్ లో లవ్ లో బ్యాలెన్స్ తేడా ఉంటదంటే మీరు రాసి పెట్టుకోండి, తేడా ఉంటుంది. పెద్దోడు పెద్దోడే, చిన్నోడు చిన్నోడే. ఎవరికి వేసే లెక్కలు వాళ్ళకు ఉంటాయి. మీరు కావాలంటే మీరు రాసి పెట్టుకోండి. కొన్నిసార్లు చిన్నోడి మీద ఉన్న మోజు పెద్దోడి మీద ఉండదు, పెద్దోడి మీద ఉన్న మోజు చిన్నోడి మీద ఉండదు. ఈ ఫేవరెటిజం రెబెక్కమ్మ చూపించింది. ఆవిడిచ్చిన సలహాలకి యాకోబు జీవితం ఏమైంది? 25 ఏళ్ళు లేనిపోని క్రైసిస్ లో పడింది. నేను అడుగుతున్నాను, అది కూడా గాసిప్ లోకి వస్తుందంటే రాదా? భర్త మాటలు సైడ్ నుండి విని ఆ మాటలు పట్టుకెళ్ళి కొడుకు ఎక్కించి ఇలాగలాగని చెప్పి ఆ కుటుంబంలో తలకాయ ఉండాల్సిన ఈవిడే కిరికిర్లు పెడితే ఆ కిరికిర్లకి ఆ ఎఫెక్ట్ ఎవరి మీద పడింది? దీని గాసిప్స్ అనరా? ఆవిడ ట్రూతే నడుతున్నాను, ఆవిడ సత్యమే మాట్లాడింది. ఏం సత్యం? అలా ఆయన మాట్లాడుతున్న నిజమే. ఆ పెద్ద ఆయనకి ఆశీర్వాదం ఆ పెద్దోడికి ఆశీర్వదిస్తాడు నిజమే, అంతా నిజమే. కానీ చెప్పే టైమింగ్ ఎలాంటిది, సందర్భం ఎలాంటిది, ఆ చెప్తున్నప్పుడు నీ టోన్ ఎలా ఉంది అంటే రెబెక్కమ్మ టోన్ ఏ రేంజ్ లో చెప్పుంటది? నీకు అన్యాయం జరిగిపోతుందిరా బేటా, అన్నయ్యకి మొత్తం ప్రాపర్టీ వెళ్ళిపోయేలా ఉంది. ఆ టోన్ వైబ్రేషన్ ఎలా ఉండుంటుంది చెప్పండి? చెడగొట్టి ఎడగొట్టలేదా?